మనం ఎదురు చూడాలి. ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టుకొని చూడాలి. ఆయన వచ్చు సమయంలో మనం కనిపెట్టుకొని చూడాలి. ఆయన దాసులు మనం ఆయన కొరకు మనం కనిపెట్టుకున్నాలి. ఎవరైతే ఆయన రాకడ కొరకు కనిపెట్టుకొని ఆయన కొరకు ఎదురు చూస్తారో, ఆయన కొరకు కనిపెట్టుకుంటారో, ఎవరైతే సిద్ధపడి ఆయన కొరకు కనిపెట్టుకుంటారో ఆ దాసులు ఎత్తపడతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఎవరి కొరకు కనిపెట్టుకోవాలండి? దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఆయన రాకడగా కనిపెట్టుకోకపోతే మనం ఈ లోకంలో నిలబడతాం. ప్రియబిడ్డ, నిద్రమత్తులుగా మనం ఉండకూడదు, సోమరితనముగా మనం ఉండకూడదు, తిండి బదుతనంగా మనం ఉండకూడదు, మత్తులుగా ఉండకూడదు. మత్తులుగా ఉండేవారు ఏమైనా తెలిసిందా? తెలియదు. కాబట్టి మనము ఏం చేయాలి? మత్తులే ఉండకుండా, తిండి వలన మత్తులే ఉండకుండా, మద్యము వలన మత్తులే ఉండకుండా, ఐక్యచారంలో మత్తులే ఉండకుండా మనం ఎవరి కొరకు కనిపెట్టుకోవాలంటే యెహోవా కొరకు కనిపెట్టుకోవాలి. యెహోవా కొరకు కనిపెట్టుకొని నీవు నిబ్రమైన మనసు కలిగి ఉండాలి. అప్పుడు నీవు దేవుని కృప పొందుకుంటావు. నీ కుటుంబం మీద దేవుని కృప విస్తరించింది. నీ సంఘం పైన దేవుని కృప విస్తరించింది. నీ పిల్లల పైన దేవుని కృప అధికముగా ఉంటుంది. ప్రియబిడ్డ, హల్లెలూయా. అందుకని మనం ఎవరి కొరకు కనిపెట్టుకోవాలండి? యెహోవా కొరకు కనిపెట్టుకోవాలి. యెహోవా కొరకు మనం కనిపెట్టుకుంటే మనకు కృప విస్తరించింది. కృప మన మీద ఉంటుంది. కృప అనగా తెలుసా? కృప అనగా 4 మీనింగ్స్ ఉన్నాయి. కృప అనగా కనికరము, దయ, ప్రేమ, జాలి. ఈ 4 మీనింగ్స్ ఈ కృప అనగా. కృప గురించి తెలుసుకోవాలి. అయ్యా నీ కృప నాకు దయచేయ, అయ్యా నీ కృప నాకు దయచేయను. నీ కృప ఉత్తమైందని మనం ప్రార్థన చేస్తుంటాం కదా. నీ కృప మాకు ఉత్తమైందని మనం ప్రార్థన చేస్తున్నాం. కృప అంటే తెలియాలి ప్రియబిడ్డ. కృప అనగా అయ్యా నీ కనికరం నాపై ఉంచయ్యా, నీ దయ నాపై ఉంచయ్యా, అయ్యా నీ కృప మా కుటుంబపై మా పిల్లలపై ఉంచని మనం కోరుకుంటాం కదా. అసలు కృప గురించి తెలుసుకోకపోతే మనం ఏమి కూడా మనం పొందుకోలేం ప్రియబిడ్డ. కృప అనగా కనికరము, దయ. హల్లెలూయా. కాబట్టి ఆయన దయను పొందుకోవాలి. నువ్వు నేను ఆయన దయను మనం పొందుకోవాలి ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం. కీర్తన 33:13. కీర్తన 33. యెహోవా ఆకాశములో నుండి ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. హల్లెలూయా. యెహోవా ఆకాశములో నుంచి ఏం చేస్తున్నాడండి? ఎవరిని కనిపెడుతున్నాడు? నరులను కనిపెడుతున్నాడు. యెహోవా ఆకాశములో నుండి నరులను కనిపెడుతున్నాడు. ఎలాగంటే ఆయన నీవు నడుచుట, నేను నడుచుట, నీవు మాట్లాడుట, నీ తలంపులు, నీ ఆలోచనలు, నా ఆలోచనలన్నీ కూడా ఆయన ఏం చేస్తున్నాడండి? ఆకాశంలో నుంచి కనిపెడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి మనము ఆయన కనిపెట్టినప్పుడు మన యొక్క ఆలోచనలు, మన తలంపులు ఎలా ఉండాలి? మన ప్రవర్తన ఆయన ఎలా ఉండాలి తెలుసా? నిందారహితముగా ఉండాలి. నిందారహితులుగా అంటే, నిందారహితం అంటే మన మీద నింద మోపకూడదు. ఆయన ఒక్క మాట కూడా మన మీద యెహోవా తండ్రి నింద మోపకూడదు. అబ్రహాము నిందారహితుడై. అబ్రహాము ఎవరండి? అబ్రహాము మన తండ్రి. ఆయన మీద ఒక్క నింద కూడా లేదు. నిందారహితుడిగా నడుచుకున్నాడు. ఆయన నిందారహితుడిగా కనిపెట్టుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం నిందారహితులుగా ఆయన కొరకు మనం కనిపెట్టుకోవాలి ప్రియబిడ్డ. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు నూతన బలం పొందుకుంటారు. పక్షిరాజు యవనం వలె రెక్కలు సాసి దినదినము బలం పొందుకొని పైకి ఎగురుతారు ప్రియబిడ్డ. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు ఎవరు కూడా సిగ్గుపడరు. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు ఎవరు కూడా నిందలు, అవమానాలు పొందరు ప్రియబిడ్డ. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు ఎవరు కూడా వ్యాధి బాధల్లో పడిపోరు ప్రియబిడ్డ. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు ఆకలితో ఉండరు ప్రియబిడ్డ. ఆయన కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఆయన కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఎలా కనిపెట్టుకోవాలంటే, కావలి వాడు ఉదయం కొరకు కనిపెట్టుకోవడం కంటే ఎక్కువగా మనం కనిపెట్టుకోవాలంటే చదువుకుందాం. కీర్తన 130.
కీర్తన 130వ అధ్యాయము 130వ అధ్యాయము. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుకొనుచున్నది. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుకొనుచున్నది. హల్లెలూయా. ఎవరి కొరకు కనిపెట్టుకుంటున్నాడండి? కావలివాడు. కావలివాడు ఉంటాడండి. కావలివాడు ఒక కంపెనీలో ఒక సెక్యూరిటీ గార్డు ఉంటాడండి, ఒక రక్షకబడి ఉంటాడు. రాత్రి అతనికి బాధ్యత అప్పచెప్తాడు కావలి కాయడానికి. రాత్రి అంతా అలాగా మెలుగుకుంటాడు. అతను ఏం చూస్తాడు? దేని కొరకు ఎదురు చూస్తాడండి? ఏమండి? ఎప్పుడు ఉదయం ఎంత, నేను ఎప్పుడు డ్యూటీ దిగిపోవాలా, నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళాలని కనిపెడతాడా అమ్మా? అవునా? అట్లా మనం కనిపెట్టుకోవాలి. కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టడం కంటే మరి ఎక్కువగా అయ్యా నీ కొరకు నీ కనిపెట్టుకుంటానయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మనం దేనిని కనిపెట్టాం తెలుసా? దేనిని కనిపెట్టాం? రక్షింపలేని వాటిని కనిపెట్టాం. ఈ లోకంలో మనం లోకంలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు దేనిని కనిపెట్టామమ్మా? మనం నిర్జీవమైన వాటిని కనిపెట్టుకున్నాం. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం దేన్ని కనిపెట్టామండి? వెండి బంగారాలు ఎందుకు కనిపెట్టాం? ఈ లోకంలో మనం ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు మనం ఎవరి తట్టు కనిపెట్టాం? మనుషుల వైపు కనిపెట్టాం తల్లి, మనుషుల వైపు కనిపెట్టాం. ఇప్పుడు దేవుడు అంటాడు, యెహోవా నీ తట్టు నా కన్నెత్తుచున్నానయ్యా, అయ్యా నీ కొరకు నీ కనిపెట్టుకుంటున్నానయ్యా. నా శత్రువుల చేతులు నన్ను కాపాడయ్యా, నా శత్రువులు నాకు భోజనం సిద్ధపరిచాయా, నా శత్రువులు నాకు విజయము దయచేయని దావీదు అంటున్నాడు. అయ్యా నా శత్రువులు నా తల వెంట్రుల కంటే ఎక్కువ ఉన్నారయ్యా, నా శత్రువుల చేతులు నన్ను కాపాడని యెహోవా కొరకు కనిపెట్టుకుంటున్నాడు. ఈ లోకంలో మనుషులు, ఈ లోకంలో నరులు ఉన్నారు. ఎవరి కొరకు కనిపెట్టుకుంటారు తెలుసా? ముందు చూపు ముందు కనిపెట్టుకున్నారు. నేను సంపాదించుకోవాలి, దాన్ని దాచిపెట్టాలి. నేను సంపాదించుకోవాలి, నా పిల్ల తరం కావాలి. నేను సంపాదించుకోవాలి, నా కుటుంబం కనిపెట్టుకోవాలి. అయితే కనిపెట్టుకోవడం మంచిదే, కనిపెట్టుకోవాలి. అయితే దేవుని వైపు కూడా నువ్వు కనిపెట్టుకోవాలి. ప్రియమిట, ఇది నాకు ఇస్తున్నాడు, నన్ను అభివృద్ధి పరుస్తున్నాడు, నన్ను ఆరోగ్యంగా ఉంచుతున్నాడు, నా చేతి వంతులు దీవిస్తున్నాడని మనం సంతోషంగా ఏం చేయాలి? ఆయన కొరకు మనం కనిపెట్టుకోవాలి. హల్లెలూయా. ఇచ్చిన దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఆయన కొరకు మనం కనిపెట్టుకోవాలి. ప్రియమిట, కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టడం కంటే మరి ఎక్కువగా మనం ఎవరి కొరకు కనిపెట్టుకోవాలండి? కనిపెట్టుకోవాలి. దేవుని కొరకు మనము కనిపెట్టుకోవాలి. ఒక దాసి దగ్గర ఉంటుంది, ఒక దాసి యజమానురాల దగ్గర ఉంటుంది. అవేం చేస్తుందండి? అవేమి నిశ్చిద్దాన్ని ఆమె చేతి వైపే కనిపెట్టుకుంటుంది. చదువుదాం 123 1 నుంచి 2 చదవండి. ఆకాశమందు ఆసీనుడైన వాడా, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి తట్టు చూస్తున్నాయండి? దాసి కన్నులు ఎవరి తట్టు చూస్తున్నాయండి? ఎవరి తట్టు చూస్తున్నాయమ్మా? యజమానురాలు తట్టు చూస్తున్నాయా? చూడలేదా? మన యజమానుడు ఎవరండి? యేసయ్య. ఆయన తట్టు మనం కనిపెట్టి చూడాలి. అయ్యా నీ ద్వారా మేము ఆశ్రయించబడాలయ్యా, నీ ద్వారా మేము స్వస్థపడాలయ్యా, నీ ద్వారా మేము అభివృద్ధి పొందాలని ఆయన వైపు మనం చూడాలి. ఒక దాసి యజమానురాలు తట్టు చూస్తుంది. కన్నులు ఎత్తి కన్నులు అటు ఇటు చూడకుండా
యజమానురాలు తట్టే చూస్తుంది. మన కన్నులు ఎటు చూస్తున్నాం? మనం ఏడు వైపు చూస్తున్నాం? మన కన్నులు దేని వైపు చూస్తున్నాం? లోకం వైపు చూస్తున్నావా? దేనిని కనిపెడుతున్నాం? దేనిని మనం కనిపెడుతున్నాం? ఈ లోకంలో ఉన్న ప్రజలు దేని కొరకు కనిపెడతారు తెలుసా? ఎవరు ఎటు వెళ్తున్నారా? ఎవరు ఎటు నడుస్తున్నారా? ఎవరు ఎక్కడికి వెళ్తున్నారా అని కనిపెట్టడం ఎక్కువగా. వాళ్ళకి ఎక్కువగా ఈ లోకంలో ఉన్న ప్రజలకి ఎలా ఉంటుందో తెలుసా? వారు ఎక్కడికి వెళ్తున్నారు, వీరు ఎక్కడికి వెళ్తున్నారు, వీరేం మాట్లాడుతున్నారు, వారేం మాట్లాడుతున్నారని ఎక్కువగా కనిపెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. అవి వ్యర్థమైన, అవి దేనికి పనికిరావు. ప్రియబిడ్డ, దాసి తన యజమానురాలు తట్టు చూసినట్టు నీవు నేను ఎవరి తట్టు చూడాలంటే, సృష్టిని కలుగు చేసి సముద్రములందరి సమస్తమును కలుగు చేసిన పూచిడైన యెహోవా తట్టు మనం కళ్ళెత్తి చూడాలి. ధైర్యం చాలగా సొంగరి ఎటువైపు చూస్తున్నాడు తెలుసా? ఆకాశం అని చూసి, తండ్రి నేను పాపనయ్యా, నన్ను కరుణించాయని రొమ్ము కట్టుకున్నాడు. ప్రియబిడ్డ, హల్లెలూయా. చదువుదాం. లూకాసు వార్త 19వ అధ్యాయము. లూకా 19:13 18:13 సారీ 18:13. సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుడికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని. చాలు. ఏమంటాడండి? అయ్యా నేను పాపినయ్యా, ధైర్యం చాలట్ల దేవుని వైపు చూడటానికి. పాపం చేసిన వారికి ధైర్యం ఉండదు, పిరికితనం ఉంటుంది. ఆదాం ఏం చేశారండి? పాపం చేశారు. ఆదాం పాపం చేసి ఎక్కడ దక్కున్నారు? చేటు తోట చెట్ల మధ్య దాక్కుని ఉన్నారు. అప్పుడు దాకా తోటలోనే తిరుగుతున్నారు, చల్లని గాలిలో దేవునితో సాహసం చేస్తూనే ఉన్నారు. పాపం చేసినప్పుడు ఎక్కడ దాక్కున్నారండి? చెట్ల మధ్యలో దాక్కున్నారు. ఆదాము ఎక్కడున్నావు అంటే, అయ్యా ఈ తోట చెట్ల మధ్యలో ఉన్నాను అయ్యా అంటున్నాడు. చూడండి, ధైర్యం చాలకుండా దేవుని ఎదుటికి, యెహోవా దేవుని ఎదుటికి రావట్లేదు. పాపం చేయవారు బహుగా భయపడుతున్నారు, దేవుని వైపు చూడలేరు అంటాడు. ఈ సుంకరి పరిసయ్యుడు సుంకరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ సుంకరి తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. పరిసయ్యుడు ఏమంటాడు? నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, నేను నా దశమ భాగంలో నీకు డబ్బులు ఇస్తాను, నేను సుంకర్ లాంటి వాడిని కాదు, నేను వాడు లాంటి వాడిని కాదు, నేను ఆమె లాంటి వాడిని కాదు, నేను ఏం లాంటి కాదు అంటానండి. నేను ఆమె లాంటి దాన్ని కాదు, ఈయన లాంటిది కాదు అనుకోకూడదు. మనం ఏమనుకోవాలమ్మా? వినండి, మనం ఏమనుకోవాలి? అయ్యా దావీదు కుమారుడా యేసయ్యా, నేను పాపనయ్యా, నన్ను కరుణించయ్యా, అయ్యా నా పాపములు క్షమించయ్యా, నా అపరాధములు క్షమించయ్యని రొమ్ము కొట్టుకుంటున్నాడు సుంకరి. ధైర్యం చాటలేదు దేవుని వైపు చూడడానికి. ధైర్యం ఎప్పుడు వచ్చిందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాయో ధైర్యం మూలము నువ్వు ఎప్పుడు ధైర్యంగా ఉంటావో తెలుసా? ఎన్ని బాధలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఎప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటావో తెలుసా? ఆయన వైపు చూసినప్పుడే, ఆయన తట్టు నీ కన్నులు చూసినప్పుడే, దాసి వైపు యజమానుల తట్టు దాసి చూసినట్టు నువ్వు కన్నులు అటు ఇటు చూడకుండా ఆయన వైపు చూసినప్పుడే, ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకున్నప్పుడే నువ్వు ధైర్యంగా ఉంటావు ప్రియబిడ్డ. నువ్వు ధైర్యంగా ఉంటావు, ఆనందంగా సంతోషంగా ఉంటావు ప్రియబిడ్డ. హల్లెలూయా. సుంకరి అంటాడు, అయ్యా నాని పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, అయ్యా నన్ను క్షమించాయని రొమ్ము కొట్టుకున్నాడు. ఇప్పుడే సజీవంగా ఉన్నప్పుడే, మనం బ్రతికున్నప్పుడు ఏం చేయాలి తెలుసా? అయ్యా నేను పాపినయ్యని రొమ్ము కొట్టుకోవాలి. ఆ రోజు దేవుని దినం రాకడ వస్తుంది. అప్పుడు దేవుని నమ్మని వారు, దేవుని తెలిసిన వారు, సరిగ్గా దేవుని మార్గంలో నడుచుకున్న వారు వాళ్ళు రొమ్ము కొట్టుకుంటా, అయ్యా నన్ను కరుణించయ్యాను, మీరెవరో నాకు తెలియదు అని ఆ రోజు ఆ మాట చెప్పతలకి ఈ రోజు మనం ఏం చేయాలి? సుంకరి వల్ల మనం ఏం చేయాలి? అయ్యా నన్ను కరుణించయ్యా, నా పాపములు క్షమించయ్యా, నేను నా అపరాధములు క్షమించయ్యా, నా ప్రవర్తన క్షమించయ్యా, నా నోటి మాటలు క్షమించాలి. ఈ రోజు సమయం ఉండగానే మనం ఏం చేయాలండి? ఒప్పుకొని మనం విడిచిపెట్టాలి ప్రియబిడ్డ. ఆయన తట్టు మనం చూడాలి. లోకస్తులు చూసినట్టు లోకం వైపు, మనుషుల వైపు చూడకూడదు. మనం ఎవరి వైపు చూడాలి?
మనం రక్షించి ప్రేమించి రక్షించి నిత్య జీవమిచ్చిన యేసు వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి మనం దేవుని వైపు మనం చూడాలి, ఆయన తోటి మనం కళ్ళెత్తాలి. దావీదు అంటాడు 40వ కీర్తన 1వ వచనం చదవమా. దావీదు అంటాడు, ఆకాశమందుండు యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును. హల్లెలూయా. యెహోవా కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఎట్లాగా? సహనం ఉండాలి, సహనం సహించాలి, నిందలు సహించాలి, వ్యాధులు సహించాలి, బాధలు సహించాలి, అవమానాలు సహించాలి. ఏంది? ఆహారం లేకుండా సహించాలి, కానీ సహించి దేవుని కొరకు మనం కనిపెట్టుకోవాలి. అప్పుడు మన మొర ఆలకించి మనకేం చేస్తాడండి? ప్రతిఫలం ఇస్తాడు. మన మొర ఆలకించి కృపను చూపుతాడు. ప్రియబిడ్డ, హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. చేతులు ఎత్తుతూ ఉంటే హల్లెలూయా అనగా అయ్యా నేను మహిమపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన గురించి సహనంతో కనిపెట్టుకోవాలి. వ్యాధి వచ్చిందో మనకి కృంగిపోవచ్చా? బాధలు వచ్చిందని కృంగిపోవచ్చా? మనం శరీరానికాక మనకి వ్యాధి బాధలు వచ్చేది. ఈరోజు ప్రియబిడ్డ, దేవుడు మాట్లాడుచున్నాడు. ఆయన కొరకు కనిపెట్టుకుందాం. నువ్వు అధైర్యపడవద్దు. ఎన్ని సంవత్సరాల వ్యాధి అయినా, ఎన్ని సంవత్సరాల బాధ అయినా నీవు ఆధారపడవద్దు. నువ్వు సహనంతో నా కొరకు కనిపెట్టుకో. శుక్ర వలె తగ్గించుకొని నా వైపు చూసి ప్రార్థన చేయి. నేను తగిన కాలం ముందు నేను స్వస్థపరుస్తాను. హల్లెలూయా. మనలో పాపం లేదని అనుకోకూడదు. మనలో పాపం లేదనుకుంటే మనం మోసం చేసుకోవడం కాకుండా శివము కలిగిన దేవుని కూడా అబద్ధికంగా చేస్తాం. మనలో పాపం లేనివాడు ఒక్కడే, ఆయనే పరిశుద్ధుడైన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో ఏ పాపం లేదు. అధికారులే ఒప్పుకున్నారు, ప్రజలు ఒప్పుకున్నారు, శతాధిపతి ఒప్పుకున్నాడు. అయ్యా ఈయన నిజంగా దేవుని కుమారుడే, ఈయన పరిశుద్ధుడే, ఏలో ఏ పాపం లేదని ఒప్పుకున్నారు. అలాగా దేవుడు వచ్చినప్పుడు మనలో కూడా ఏ పాపం లేదని దేవుడు మన మీద సాక్ష్యం పలకల్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తం ప్రతి పాపము కడిగి పవిత్రపరుస్తుంది. కాబట్టి మనం ఆయన కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. మనం ఆయన వైపు మనం చూడాలి. కీర్తన 123:1. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నేను కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టు, దాసి కన్నులు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నవి. ఎవరి తట్టు చూసు? అక్కడ శుక్రేమన్నాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేక వేసాడా రొమ్ము కొట్టుకుంటా. ఇక్కడ మనం దావీదు 121 కీర్తన ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. దాసి కన్నులు యజమానుల తట్టు చూసినట్టు, యజమానుల చుట్టూ దాసుడు చూసినట్టు మనం ఆయన కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఆయన మనలను కరుణించేంత వరకు, ఆయన మనలను కరుణించేంత వరకు ఏం చేయాలండి? మన కన్నులు ఆయన తట్టే చూడాలి. కరుణించేంత వరకు, కరుణ అంటే ప్రేమ, దయ, జాలి చూపించేంత వరకు మనం ఆయన తట్టే చూడాలి. ఒకళ్ళు చూడకుండా ఏం చేస్తారు తెలుసా? ఇక మనుషులుగా సహాయం కొరకు వెళ్తుంటారు. ప్రియుడ, మనుషుల సహాయం కావాలి. ముందర మనం దేవుని సహాయం కోరాలి. దేవుడు అయ్యా నువ్వు నన్ను కరుణించాయా, ఈ వ్యాధి తొలగించాయా, ఈ బాధ తొలగించాయా, మాకు నెమ్మది దయచేయా, మీ శాంతిని మాకు అనుగ్రహించాయా అని మన దేవుని సన్నిధిలో మోకరించి ఆయన కొరకు ప్రార్థన చేసి మనం కనిపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు మొరపెట్టుకున్నప్పుడు, నువ్వు దేవునితో స్నేహం చేసినప్పుడు, నువ్వు దేవుని కనిపెట్టుకున్నప్పుడు నేను కరుణించడా దేవుడు? నేను దేవుడు కరుణించడా? ఎలా కరుణిస్తాడు? శుక్రుడు ఎలా కరుణించాడో నిన్ను నన్ను కూడా దేవుడు కరుణించాలని మన మధ్యలో ఉన్నారు ప్రియబిడ్డ. హల్లెలూయా. ఆయన కరుణించేంత మనకు కూడా మన దేవుని వైపు చూద్దాం.
చావైనా బ్రతుకైనా ఆయన కొరకే మనం కనిపెట్టుకుందాం. ఆయన కరుణించేంత వరకు ఆయన వైపు మనం చూద్దాం. హల్లెలూయా. మరి ఒకటి అపోస్తుల కార్యాలయం 3వ అధ్యాయము 5వ వాక్యం. అపోస్తులు 5వ అధ్యాయము, అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 3వ 3-4. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెల్లో కొంత దాసునికి దాచుకొని. అపోస్తులు 3వ అధ్యాయము 5వ అధ్యాయం 3వ అధ్యాయం 5వ వాడు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యమించెను. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టచ్చు. చదువు. అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాడి కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను శీలమండలములను బలము పొందిన. హల్లెలూయా, 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 హల్లెలూయా. పేతురు, యోహాను గారు దేవుని యొక్క సేవకులు మధ్యాహ్నం కాలంలో శృంగారమైన దేవాలయం దగ్గరికి వస్తున్నారు. మెట్లెక్కుంటూ వస్తున్నారు. అక్కడ బాల్యకాలం నుంచి కుంటివాడు పడి ఉన్నాడు. బాల్యకాలం నుంచి ఒక కుంటివాడు దేవాలయం దగ్గర పడి ఉన్నాడు. పడి ఉండి ఎవరు కూడా, అతను కుంటివాడే ఉండి ఎవరు కూడా అతన్ని రక్షించలేదు. రక్షించబోయగా అప్పుడు పేతురు యోహానులు ఆ ద్వారం దేవాలయం ప్రవేశిస్తుండగా అప్పుడు వాడు అంటాడు, పేతురులో ఎవరినో వారిని చూసి మా తట్టు చూడమని. వాడేం చేస్తున్నా తెలుసా? పేతురు ఎవరినో వైపు చేతుల వైపు చూస్తున్నాడు. ఎట్లయినా చూస్తున్నాడు. ఇట్లా భిక్షగాడు కదా, ఇట్లా ఏమైనా ఇస్తారేమని చూస్తున్నాడు. చూస్తుంటే ఇతను 38 సంవత్సరాల నుంచి పుట్టినది మొదలుకొని కూడా కుంటివాడు. అయితే అతను ఎవరు కూడా రక్షించలేదు, ఎవరు కూడా విమోచించలేదు, అతను ఎవరు కూడా బాగు చేయలేదు. అప్పుడు పేతురు యోహానులు దేవుని చేత అభిషేకం పొందినవారు, దేవుని చేత కృపావరముతో అలంకరించబడిన వారు దేవాలయ మెట్లు ఎక్కుచుండగా మధ్యాహ్న కాలంలో వాడు తదేకముగా వారి వైపు చూస్తున్నప్పుడు పేతురు గారు అంటున్నారు, నీకేమి కావాలి? మా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇస్తున్నాను. మనకి కలిగిందేంది? దేవుని దాసులు కలిగిందని తెలుసా? దేవుడు పరిశుద్ధాత్మతో అభిషేకిస్తాడు. దేవుడు కృపావరముతో అలంకరిస్తారు. వారు ప్రార్థన చేస్తున్నప్పుడు విడుదల స్వస్థత వచ్చింది ఆయన కొరకు కనిపెట్టుకున్నప్పుడు. అప్పుడు పేతురు ఎవరు అంటారు, అయ్యా మా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ, మా దగ్గర ధనం లేదు కానీ మాకు కలిగిందే నీకు ఇస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడు. నాకు కలిగిందే మీకు ఇస్తున్నాను. నజరేయుడైన యేసయ్య శక్తి గల నామములో ప్రతి బాధ వ్యాధి యేసు నామములో లయమైపోవును గాక. ఆమేన్ అని పేతురు యోహాను గారు అన్నారు. యేసు లేచి నడుమన్నప్పుడు వాడేం చేశాడు తెలుసా? దిక్కున లేచాడు. ఒక్క మాట సెలవిచ్చారంతే. దేవుని దాసుని నోటి నిండా ఏముంటాయో తెలుసా? ఆయన యొక్క వాక్కులు ఉంటాయి, ఆయన యొక్క వాక్యాలు ఉంటాయి, హృదయం నిండా ఆయన యొక్క స్తుతులు ఉంటాయి. ఆయన నోటి నుంచి, ఆయన దేవుని దాసుల యొక్క నోటి నుంచి శుభకరమైన మాటలు పలుకుతుంటారు. దేవుని యొక్క దాసుల నోట నాలుక అగ్ని వంటిది, పెదాలు పవిత్రమైనవి కాబట్టి వాళ్ళ నోటి నుంచి వచ్చే మాటల ద్వారా ప్రతి ఒక్కరు కూడా అపవిత్రం కాలిపోయింది, రోగం కూడా తొలగిపోయింది. ప్రియబిడ్డ, వారు అన్నారు, ఏమన్నారు తెలుసా? వారి నోటి నుంచి యేసుక్రీస్తు నామములో లేచి నడు. యేసుక్రీస్తు నామములో బాల్యకాలం నుంచి ఉన్న రోగమా యేసు నామములో లయపరుస్తున్నారు తండ్రి. యేసు నామములో ప్రతి విధమైన
పరిశుద్ధాత్మ వ్యతిరేకమైన రోగమా యేసు నామములో పో అని దేవుని దాసుడు గద్దించినప్పుడు రోగం తొలగిపోయింది. వాడు వేసి ఏం చేస్తే తెలుసా, తన యొక్క మరుగుజ్జుతనాన్ని, తన యొక్క కుంటితనాన్ని తెలుసుకొని లేచి దిక్కున లేచి వాడు ఏం చేస్తుంది తెలుసా, దేవుని స్తుతిస్తున్నాడండి. దేవుని స్తుతించి ఘనపరిచి మహిమపరుస్తున్నాడు. ఎవరి వైపు చూశాడండి? దేవుని దాసుల వైపు చూశారు. దేవుని కార్యాలైపు కనిపెట్టుకోవడం దేవుని దాసుల వైపు చూశాడు కుంటివాడు. తన యొక్క మరుగుజ్జుతనాన్ని తొలగించుకున్నాడు ప్రియబిడ్డ. తన యొక్క బాల్యకాలం నుంచి ఉన్న మరి లెగలేని స్థితిని తొలగించుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా, గంతులు వేస్తూ సాక్షిగా ఉన్నాడు. గంతులు వేస్తూ నడుచుచు దేవుని మహిమపరచుచు వారితో కూడా దేవాలయానికి వెళ్ళాడు. దేవుణ్ణి స్తుతించుడు ప్రజలందరూ చూశారు. ప్రియబిడ్డ, అయ్యా ఇతడు దేవాలయ మెట్ల మీద శృంగారమైన దేవాలయ మెట్ల మీద కూర్చొని ఇతను భిక్షము అడుకున్నవాడు కాదా, వీడి కుంటివాడు కాదని ఆశ్చర్యపోయారు. ప్రియబిడ్డ, దేవుడు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకారమైన జరిగిస్తాడు ఒకరి పట్ల. ఎందుకో తెలుసా, ఒక్కొక్క బలహీనత వచ్చినప్పుడు, ఒక వ్యాధి వచ్చినప్పుడు దేవుని మహిమపరచడానికే, దేవుని తెలుసుకునడానికే. ప్రియబిడ్డ, ఈ రోగం నాకు ఎందుకు వచ్చింది, ఈ బలహీనత ఎందుకు వచ్చింది, ఈ యొక్క శరీర బలం ఎందుకు వచ్చిందని కృంగిపోకూడదు. ఒక బలహీనత పెట్టాడంటే నువ్వు దేవుని మహిమపరచడానికి, నువ్వు దేవునికి అవసరమైన ఒక పాత్రవి. నిన్ను కరుణిస్తాడు, తగిన సమయంలో నీ వ్యాధిని తొలగిస్తాడు. నువ్వు ఎలాగ ఉండాలి? దేవుని కొరకు సహనంగా కనిపెట్టుకో. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు వీడు? ఈ కుంటివాడు ఎన్ని సంవత్సరాలు పడి ఉన్నాడండి? బాల్యకాలం నుంచి ఉన్నాడండి. చూడండి, బాల్యకాలం నుంచి ఎంత కష్టమైన పని. ఆ మెట్ల మీద ఎండలో, ఎంత తీవ్రమైన ఎండలో కూర్చున్నాడు. ఎవరు కూడా సాయం చేయని స్థితిలో ఉన్నాడు. ఒకవేళ చివరికి ఏ వైపు చూశాడండి? దేవుని దాసుల వైపు చూశాడు. దేవుని తట్టు చూశాడు. చూసినప్పుడు అతనికి ఏమొచ్చిందండి? అతనికి సంపూర్ణ స్వస్థత వచ్చింది. నీవు కూడా సహనంతో కనిపెట్టుకో. నువ్వు కూడా సహనంతో దేవుని కొరకు ఎదురు చూడు. నీవు కూడా నీకు ఇచ్చిన రక్షణ పాత్రని చేరపుచ్చుకొని ఆయన వైపు చూడు. అయ్యో నీ పాపనయ్యా, నన్ను కరుణించాయని రొమ్ము కట్టుకొని దేవుని పాదాల దగ్గర పడి నువ్వు ఘోషాడుకో. అప్పుడు నీ రోగము స్వస్థపరచును, నీ వ్యాధి ఎంతగా తొలగి చేయను దేవుడు. అలా ఈరోజు మధ్యాహ్న కాలం నీతో మాట్లాడుతున్నాడు. మధ్యాహ్న కాలం ఈరోజు మాట్లాడుతున్న ప్రియబిడ్డ, నువ్వు సహనంతో కనిపెట్టుకోవాలి. దేవుని మందిరంలో అయ్యా నన్ను కరుణించైనా ఆయన వైపు తిరిగి ప్రార్థించాలి ప్రియబిడ్డ. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరు కనిపెట్టుకోవాలండి? యెహోవా దేవుడి కొరకు కనిపెట్టుకోవాలి. యెహోవా అనగా సృష్టికర్త వైపు మనం కనిపెట్టుకోవాలి. కానీ సృష్టిలో మనం ఎందుకు కనిపెట్టుకోవాలండి? సృష్టిలో ఏమైనా రక్షిస్తాయా? దేవుని కొరకు కనిపెట్టుకున్నారు, ఎవరు కూడా సిగ్గుపడరు ప్రియబిడ్డ. మనం ఒకప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు సృష్టి వైపు చూసి మనం సిగ్గుపడ్డాం, అవమానపడ్డాం. రక్షించలేని మోగై నిర్జీవమని బండరాతి రక్షించలేని మనం సిగ్గుపడిపోయాం, అవమానపడాం. అవమానాల నిందలన్నీ ఆయన పైన వేసుకొని సిలువలో నలిగి వేడాడి మన దోషించిన భరించి మన పాపములు ఆయన పైన వేసుకొని సిలువలో విలువైన రక్తం కార్చి కృపదార రక్షించిన దేవునికి ఏమిచ్చినా కూడా మనం రుణం తీర్చుకోలేం ప్రియబిడ్డ. నా జనులు ఎప్పుడు కూడా సిగ్గుపడరు. ఎవరు సిగ్గుపడతారంటే రక్షించలేని వాటి వైపు చూస్తే వారు కనిపెట్టుకునేవారు సిగ్గుపడతారు. చదువు హల్లెలూయా. యెషయా 42:17 వస్తుంది. చదువు. యెషయా 42:17 వస్తుంది. యెషయా 42:17. చెక్కిన విగ్రహములను ఆశ్రయించి పోత విగ్రహములను చూచి మీరే మాకు దేవతలని చెప్పువారు వెనుకకు తొలగి కేవలము సిగ్గుపడుచున్నారు.
చెవిటి వారులారా వినుడి, ఆ, వృద్ధి వారులారా ఆ, మీరు గ్రహించినట్లు ఆ. ఆలోచించుడి. చాలు. చూడండి అంటాడు, చెవులుండి వినలేని వారా, కనులుండి చూడలేని వారులారా, మీరు నా వైపు చూడండి. చెక్కిన విగ్రహములను ఆశ్రయించి పోత విగ్రహములను చూసి మీరే మాకు దేవతలని చెప్పువారు వెనుకకు తొలగి కేవలం ఏమైపోతున్నారు వాళ్ళు? సిగ్గుపరుచున్నారు. ఎవరు సిగ్గుపడతారండి? ఎవరిని ఆశ్రయించిన సిగ్గుపడతారు? ఎవరండి? ఎవరండి? శిల్పకారులు. శిల్పకారులు మోసం చేస్తున్నారు జనాన్ని. తయారు చేసి రాళ్ళను చెక్కి రూపం చేసి అవే మాకు దేవతలని ఏం చేస్తున్నారండి? మోసం చేస్తున్నారు. అవి దేవతలు కావు, దేవుళ్ళు కావు. వాటిని ఆశ్రయించిన వారు వెనుకూతలకి ఏం చేస్తారండి? సిగ్గుపడతారు. వారికి ఇష్టమైనవి నిష్ప్రయోజనం అయిపోతాయి. వారు కనులుండి చూడలేకుంటున్నారు, చెవులుండి కూడా గ్రహించలేకపోతున్నారు ప్రియబిడ్డ. అందుకనే వాటిని ఇదిగో దేవునిగా నిరూపించువాడు ఎవరు? ఎందుకు పనికిరాని విగ్రహం పోతపరుచు దానిని దేవునిగా నిరూపించువాడు ఎవడండి? ఎవరు ఉన్నారా ఈ లోకంలో? ఎవరైనా ఉన్నారా? బహుశా దేవుడని నిరూపించుకోవడం ఎవరైనా నిరూపిస్తారు? ఎవరైనా నిరూపించారా? అది కనులున్నాయో పాపములను తీసివేసి రక్షించగల దేవుని గొప్ప దేవుని కలిగిన ఆరాధనకి ఏకుడైన గొప్ప దేవుని కలిగిన మరణాన్ని గెలిచి సమాధిని ఓడించి మృత్యుని జయించిన గొప్ప దేవుడు మనకి కలిగి ఉన్నాం. మనం ఆయన వైపు మనం కనిపెట్టుకొని ఏం చేయాలని సహనంతో కనిపెట్టుకోవాలి. ఆయన మనని కరుణించేంత కనిపెట్టుకోవాలి. మనం ఏం చేయాలని? మనము సిగ్గుపడే పనులు మనం చేయలేదు కాబట్టి, గొప్ప దేవుని కలిగి ఉన్నాం కాబట్టి, నా జనులు ఎక్కడన్నాడు సిగ్గుపడదని దేవుడు వాక్యం సెలవిస్తున్నారు. ఎవరు సిగ్గుపడతారండి? ఎవరు సిగ్గుపడతారంటే మాయా విగ్రహములను పోతపరిచిన వారి శిల్పకారులు ఆ రోజు మోసపోతారు. మీరంట చేస్తుని అంట, మీరు మమ్మల్ని రక్షించలేవే, మాకు ఈ సిగ్గు తగను, మీరు రక్షించలేరు అని వారు దేవుడు వచ్చే రాకడప్పుడంట ఆ భయంకరమైన వేదనకి ఏం చేస్తారు తెలుసా? ఈ విగ్రహాలన్నీ పూజించిన వారిని బాగా సంతోషపడ్డారు, అలంకరించుకున్నారు. అలంకరణ ఎక్కువ కాదు ఈ లోకంలో. అలంకరించుకున్నారు, విందు వినోదులు, డాన్సులు అన్నీ ఉంటాయి ఈ లోకంలో. అయితే వారికి నిత్యరాజ్యంలో వారసత్వం లేదు. యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరించి యేసయ్యా నువ్వు నా దేవుడు అయ్యా, నా రక్షకుడు అయ్యా, ఇంతవరకు నాయన నీ ఘోర పాపములు చేశానయ్యా, నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించాయా అని పాపం ఒప్పుకోవడం, వారు రక్షించబడతారు, నిత్యరాజ్యానికి వారసులు అవుతారు. ప్రియబిడ్డ ఆ రోజంట ఇవన్నిటిని బయట పారేస్తాను. చదువు యెషయా ఒక మొక్క చదువుకొని ముగించుకున్నాం. యెషయా పుస్తకము చదువు 2వ అధ్యాయము 20-21 కలిసి ఉంటుంది. యెషయా 2వ అధ్యాయము 20-21. సమ్మతింపక తిరగబడిన ఎడల 20-21 2వ అధ్యాయం. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింపలేసినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్సము నుండి, కొండల గుహలలోను బండ పీటలలోను దూరమలనని ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకున్న వెండి విగ్రహములను, ఎలుకలకును గబ్బిడాలకును చూడు. ఆ దినమంట చేసుకుని దాన్ని ఇవి మీరు రక్షించలేవు, ఇవి మీరు సిగ్గుపడుతున్నామని వీటన్నింటిని తీసి బయట పారేస్తారు. చూడండి, రక్షించలేని వాటిపై మనం చూడకూడదు. రక్షించి నిత్యరాజ్యానికి వారసులుగా చేసే వాటితో మన కళ్ళెత్తి చూడాలి ప్రియబిడ్డ. కొండల తట్టు చూసినా మనకు సహాయం రాదు, మనుషుల వైపు చూసినా మనకు సహాయం రాదు. దేవుని తట్టు మనం చూడాలి.
ఆయన తట్టు మనం చూసినప్పుడు మనకి సహాయం వచ్చింది, స్వస్థత వచ్చింది, మనల్ని కరుణిస్తాడు, మనల్ని బాగు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి కుట్టివాడు కనిపెట్టుకున్నాడు, స్వస్థత పడ్డాడు. సహనంతో మనం ప్రార్థన చేసినప్పుడు మనం కరుణించబడతాం. మనం ఎవరి కొరకు మనం కనిపెట్టుకుంటాం? దేవుడి కొరకు కనిపెట్టుకుంటాం. కాబట్టి మనం సిగ్గుపడాలి. ఈ నాలుగోది చదువుకొని మనం ముగించుకుందాం. 2 పేతురు 3:13. 2 పేతురు 3:13 చివరి. 2 పేతురు 3:13. అయినను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, ఎవరి కొరకు కనిపెట్టుకోవాలండి మనం? 4వది ఎవరి కొరకు కనిపెట్టుకోవాలి? మనము ఆయన క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని ఆల్రెడీ సిద్ధపరిచించాడు. ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని ఏముంటుంది? నీతే ఉంటుంది. నీతిమంతులే అక్కడ సంచరిస్తారు, నీతిమంతులే అక్కడ ప్రసవలిస్తారు. ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో నీతి ఉంటుంది, అనీతి ఉండదు, స్వనీతి ఉండదు, అక్రమం ఉండదు, అక్కడ పాపం ఉండదు. హల్లెలూయా. అక్కడ అక్రమం ఉండదు, అక్కడ నీతే ఉంటుంది. ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో నీతే నివసించడు. కాబట్టి అక్కడ మన కొరకు ఆ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఆయన త్వరగా రానే ఉన్నాడు, ఆయన వస్తున్నాడు. ఆయన వస్తున్నప్పుడు పంచభూతాలు వికటమైన వేండ్రంతో ఏమైపోతాయి. ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుంటారో వారు మధ్య ఆకాశంలో ఎత్తబడతారు. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు ఎవరు కూడా సిగ్గుపడరు. ఆయన కొరకు సహనంతో కనిపెట్టుకున్న వారు తగిన సమయంలో స్వస్థపడతారు, బాగుపడతారు, సగిన కాలం మేలులు పొందుకుంటారు. ప్రియబిడ్డ, ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు ఎవరు కూడా సిగ్గుపడరు. మరుగుసుతనమని విడిపిస్తాడు, రోగం నుంచి విడిపిస్తాడు, ఉన్న స్థితిని మారుస్తాడు. కుంటివాడిని బాలిక నుంచి కుంటివాడిని బాగు చేసినట్టు నిన్ను కూడా బాగు చేయాలని దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ప్రియబిడ్డ, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన కొరకు మనం కనిపెట్టుకోవాలి. చివరిగా ఏప్రిల్ రాసిన పత్రిక 9:28 మరలా మనం ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కొరకు మనం కనిపెట్టుకోవాలి. అలాగునే క్రీస్తు కూడా వినండి అనేకులు పాపములు భరించిన కొరకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుందాం ఒకసారి. అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారే అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి పాపము లేకుండా ఈసారి ఎవరు వస్తారండి? మన పాపముల కొరకు ఒక్కసారి ప్రాణం పెట్టారా? అర్పించలేదా దేవుడు? వినండి, మన పాపముల కొరకు ఒక్కసారి దేవుడు ప్రాణం అర్పించాడా? అర్పించలేదా? రెండోసారి మన పాపాల కొరకు మన బలి అర్పిస్తాడా? అర్పించదు. ఒక్కసారే చనిపోవడం, ఒక్కసారే రక్షణ, ఒక్కసారే చనిపోయాడు మనందరి పాపముల కొరకు. ఇక మనకు ప్రత్యక్షమవుతాడు. ఎలాగ ప్రత్యక్షమవుతాడు తెలుసా? పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా మనకు ప్రత్యక్షమవుతాడు. పాపము లేని వాడుగా శరీరధారిగా రాడు. ఆయన శరీరధారిగా వచ్చాడు. పరమ నుంచి భూమిపైకి శరీరధారిగా వచ్చి పాప శరీరాగ్రంథి లోకంలోకి వచ్చి మన పాపములైన ఆయన పైన వేసుకొని ఏం చేశాడు తెలుసా? సమస్తమును అర్పించాడు. ఇక అర్పించడు దేవుడు. మన పాపములకు బలి లేదు, కానీ ఇక పాపములకు బలి అయ్యాడు. యేసు క్రీస్తు శిలువలో నలిగి వేలాడాడు. ఆ రక్తం ద్వారా నీతిమంతులుగా మార్చాడు. ఇక ఆయన ప్రత్యక్షమైనది ఎవరి కొరకు తెలుసా?
క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో నీవు నేను ఉండాలంటే నీతిమంతులుగా ఆయన ఎదుట మనం కనపడాలి. ప్రియబిడ్డ, ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన రక్షణ కొరకు నువ్వు కనిపెట్టుకోవాలి. ఆయన ఇచ్చిన రక్షణ కొరకు నీవు కనిపెట్టుకోవాలి. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? రెండవసారి ప్రత్యక్షమవుతున్నాడు. రెండవసారి ప్రత్యక్షమైతే ఇంకేమనుందా? రెండవసారి ప్రత్యక్షమైతే ఈ భూమి ఆకాశాలు మొత్తం మారిపోతాయి. ఈ భూమి ఆకాశాలు మొత్తం మారిపోతాయి. ఎవరైతే యేసును విశ్వసించి, ఎవరైతే యేసు నామములో రక్షించబడి, ఎవరైతే యేసయ్య సత్యము జీవ మార్గంలో నడుచుకుంటూ ఆయన యందు భయభక్తులు కలిగి, సహనం కలిగి, ఆయన కొరకు కనిపెట్టుకొని, ఆయన కృప కనికరం పొందుకొని ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో వారు దేవుని మధ్య ఆకాశంలో ఎత్తబడతారు. ఆయన యొక్క నీతి కలిగిన రాజ్యములో ఆయన ఆకాశంలో కొత్త భూమి ఏర్పరిచిన ఆ భూమిలో ఉంటారు. ప్రియబిడ్డ, రెండోసారి ప్రత్యక్షమవుతున్నాడు. రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు మనలో ఏ పాపం కూడా కనపడకూడదు. పాపం అనగా ఏంది? ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండోసారి ప్రత్యక్షమవుతాడు కదా, మనలో పాపం ఉండకూడదు. మనలో పాపం ఉంటేనంట ఇక క్షమాపణ ఉండదని, కానీ తీక్షణమైన అగ్ని ఉంటుందండి. చివరగా చదువుదాం. ఏప్రిల్ రాసిన పత్రిక చివరగా ఏప్రిల్ రాసిన పత్రిక చివరగా క్షమాపణ ఉండదంట. మనకి అగ్నియే నన్ను పరీక్షించిందంట. అగ్ని ఎవరో తెలుసా? యేసు ప్రభు అగ్ని. యేసు ప్రభు వారే అగ్ని పరీక్షించింది. చదువుమా. ఏప్రిల్ 10:26 చదువు. మనము సత్యమును గురించి మనము సత్యం అంటే ఏదండి? వినండి. సత్యం అంటే ఏదన్నా? సత్యం అంటే ఏంది? చెప్పండి. సత్యం అంటే వాక్యమేనండి. వాక్యమే సత్యము. మనము సత్యమును గురించిన అనుభవం పొందలేదా? మనం ఎన్ని సంవత్సరాలు మనం బాప్టిజం తీసుకొని? మీరు ఎన్ని సంవత్సరాలు? అగ్ని ఎవరు తెలుసా? యేసు ప్రభు వారు నీకు తీర్పు తీరుస్తాడు. దహించు విరోధులంతా కూడా దహించి వేస్తాడు. యేసుక్రీస్తుని కలిగి ఉండి, గొప్ప దేవుని కలిగి ఉండి, ఇంత గొప్ప రక్షణ భాగ్యం మనం కలిగి ఉండి మనం బుద్ధిపూర్వకంగా పాపం చేసినట్లా ఇక క్షమాపణ లేదు. కానీ తీక్షణమైన అగ్ని నీకు తీర్పు తీర్చింది ఆ రోజు, నీకైనా నాకైనా. కాబట్టి మనం ఏం చేయాలి? బుద్ధిపూర్వకంగా మనం పాపం చేయకూడదు. హల్లెలూయా. మనం ఎవరి కొరకు కనిపెట్టుకోవాలండి? దేవుని కొరకు మనం కనిపెట్టుకోవాలి. దేవుడు ఏర్పరిచిన క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం మనం కనిపెట్టుకోవాలి. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, వ్యాధులు వచ్చినా మనం సహనంతో ఎవరిని కనిపెట్టుకోవాలండి? యెహోవా దేవుని కనిపెట్టుకోవాలి. మనము ఎన్ని వ్యాధులైనా, బాధలైనా మనం ఎవరి కొరకు కనిపెట్టుకోవాలండి? కుంటివాడైన బాల్యకాల నుంచి కుంటివాడైన దేవుని దాసుల కొరకు కనిపెట్టుకున్నాడు. మనం కూడా దేవుడు ఏర్పరచుకున్న వారి కొరకు మనం కనిపెట్టుకోవాలి. వారు చెప్పిన మాటలు మనం నడుచుకున్నప్పుడు మనకు క్షేమము. కాబట్టి యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు సిగ్గుపడరు. యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు సిగ్గుపడరు. చదువుమా. 127 కీర్తన 27 కీర్తన చివరి చివరగా యెహోవా కొరకు కనిపెట్టుకున్నాము. యెహోవా కొరకు కనిపెట్టుకున్నాము. ధైర్యము ఉంటే నీ హృదయాన్ని, నీ మనసును, నీ ప్రవర్తన ఏం చేయాలి? నిబ్బరంగా ఉంచుకో. నిబ్బరమైన మనసు కలిగి ఉండు. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరి కొరకు కనిపెట్టుకోవాలండి? యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు ఆయన కృపను పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆయన కొరకు కనిపెట్టుకుంటే ఆ నీతి కలిగిన రాజ్యంలో మనం ప్రవేశిస్తాం.
యుగయుగాలతో కలిసి ఆనందించా సంతోషిస్తాం. ఈ పరిశుద్ధమైన మాటలన్నీ మన హృదయంలో ఫలించి అభివృద్ధి పరచబడును గాక. ఆమేన్. ఆమేన్.